తెలంగాణలోని అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తండాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని, ఇక నుంచి రోడ్డు లేని తండా ఉండకూడదని అన్నారు. ఇక లంబాడా యువత గొప్పగా చదివి అనుకున్న రంగంలో రాణించాలని సూచించారు. సంతుష్టి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన తండాలకు తీపి కబురు చెప్పారు. అన్ని తండాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లంబాడా యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సంతుష్టి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని బంజారా భవన్ లో నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో లంబాడా యువకులది కీలక పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో లంబాడాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని సీఎం రేవంత్ ప్రశంసించారు. తెలంగాణలోని అన్ని లంబాడా తండాలను అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా బీటీ రోడ్లు వేయిస్తామన్నారు. ఈ మేరకు సభ నుంచి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లు లేకుండా ఏ తండా ఉండకూడదని చెప్పారు. మరో 4 నెలల్లో తాను 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని గుర్తు చేశారు. ఆలోపే తండాలన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. తాను మొదటిసారి ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు లంబాడా యువత తన వెన్నంటి ఉండి గెలుపుకు కృషి చేశారని గుర్తు చేశారు. తండాల్లో విద్యను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. లంబాడా యువకులు అందరూ తమ భవిష్యత్తును గొప్పగా మలుచుకోవాలని సూచించారు. తండాల్లోనే ఉంటాం, ఇక్కడే ఉపాధి పొందుతామనే ధోరణిని మైండ్లో నుంచి తీసేయాలని సూచించారు. బాగా చదివి గ్రూప్ 1, గ్రూప్ 2 డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలని, అందుకు తమ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక క్లారిటీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇక రైతులను ఆదుకునేందుకు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ప్రతి తండాకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేసి మిడ్జిల్ మండలంలో మొట్టమొదటిసారి రాజకీయంగా జడ్పీటీసీగా నన్ను గెలిపించిన దాంట్లో గిరిజన సోదరులు, ముఖ్యంగా లంబాడా యువ మిత్రులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. 2006 సంవత్సరంలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 జూన్ జూలై అనుకుంటా ఆ మాసంలో మొట్టమొదటిసారి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. ఇది 2026 సంవత్సరం. 4 నెలల్లో నేను 20 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్నా. ఈ 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా కావచ్చు, శాసన మండలి సభ్యుడిగా కావచ్చు, 2 సార్లు శాసనసభ్యుడిగా కావచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు నాకు అండగా నిలబడ్డరు. ఈనాడు వివిధ వర్గాలతో పాటు లంబాడా సోదరులు అండగా నిలబడ్డారు. కాబట్టి అది మిడ్జిల్ మండలమైనా, మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అయినా, కొడంగల్ శాసనసభలో కొడంగల్లో ఎమ్మెల్యేగా అయినా, గిరిజనులు ముఖ్యంగా లంబాడా సోదరులు పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డరు. ఈరోజు ఈ హోదాకు రావడంలో మీ వంతు సహాయము, మీ వంతు అండదండలు ఉన్నాయి. అందుకే ఈనాడు ఈ వేదిక మీద నుంచి మా మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచ్ ఘోష్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలి అని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈనాడు మా లంబాడా యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. తండాలో ఉన్నవాళ్ళు సైకిల్ మోటార్లు కొనుక్కున్నారు, బయటకు వచ్చిన వాళ్ళు కార్లు కొనుక్కున్నారు.
సొంత ఊరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళ తండాకి వెళ్ళాలి, తండలో ఉండే వాళ్ళ దాయాదులను కలవాలి అని అంటే వాళ్ళు కొనుక్కున్న సైకిల్ మోటార్ అయినా కార్ అయినా ఆ తండాలకు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు బయట ఎంత గొప్పగా రాణించినా సొంత ఊరికెళ్ళి సొంత వాళ్ళని కలవాలనుకున్నప్పుడు రహదారులు లేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. అందుకే స్పష్టమైన ప్రణాళికతోని నేను చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి, పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. దాదాపుగా కొన్ని వేల గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం చేసిన అన్నది, కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు. గ్రామ పంచాయతీ భవనం లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైనా గిరిజన సోదరుడే అవుతాడు. అది గూడాలు కావచ్చు, తండాలు కావచ్చు. గ్రామ పంచాయతీ లేకుండా ఏ విధంగా వాళ్ళు పరిపాలనను ముందుకు తీసుకెళ్తారు? అందుకే గిరిజన గ్రామ పంచాయతీలో రాష్ట్రంలో ఎన్నుంటే అన్ని గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి. అదేవిధంగా ఈ గూడాలకు, ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి. మీకు ఎవరైనా బంధువులు వచ్చినా, మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు? అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా.